గైస్ ఈ వీడియోలో 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్కి రిలీజ్ అయ్యే టాప్ 10 ఆల్రౌండర్స్ ఎవరన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే ఆల్రౌండర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకన్నది మీ అందరికీ తెలిసిందే. ఆల్రౌండర్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండు చేయగలడు. ఇంకా ఫినిషింగ్ రోల్లో వచ్చి హిట్టింగ్ కూడా చేయగలడు. ప్రతి టీం కూడా ఎక్కువగా ఆల్రౌండర్స్ ను కొనడానికి ట్రై చేస్తారు. ఎక్కువగా ఏ టీంలో అయితే ఆల్రౌండర్స్ ఉంటారో ఆ టీమే బలంగా కనపడుతుంది. కాబట్టి ఐపీఎల్లో ఆల్రౌండర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. మరి ఆక్షన్కి వచ్చి టాప్ 10 ఆల్రౌండర్స్ ఎవరన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే నెంబర్ 1 ఎడిన్ మార్కరమ్. మార్కరమ్ 2023 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్కి కెప్టెన్గా చేశాడు. కానీ టీంని ప్లేఆఫ్స్కి తీసుకెళ్లకపోయాడు. మరి 2024 ఐపీఎల్కి కెప్టెన్సీ నుంచి తప్పించేశారు. అయితే ఎడిన్ మార్కరమ్ 2024 ఐపీఎల్కి స్టార్టింగ్లో పర్వాలేదనిపించాడు. ఇంకా తర్వాత టోటల్ ఫెయిల్ అని చెప్పాలి. మెయిన్గా సెమీఫైనల్లో ఇతను ఫెయిల్ అయిపోయాడు. అయితే మరి మెగాక్షన్కి నలుగురు లేదా ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ ఎడిన్ మార్కరమ్ ని రిటైన్ చేసుకోవడానికి ముందుకు రారు. ఈసారి యాక్షన్ కి ఎడిన్ మార్కరమ్ వస్తాడు. మార్కరమ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇతన్ని కొనడానికి కూడా చాలా టీంలు ముందుకు వస్తాయి. ఇంకా నెంబర్ 2 అజ్మతుల్లా ఉమర్జాయ్. ఇతను ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన స్పీడ్ బౌలింగ్ ఆల్రౌండర్. పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు. ఇంకా బ్యాటింగ్ అయితే ఓపెనింగ్ నుంచి ఏ ఆర్డర్లోనైనా బ్యాటింగ్ రాగలడు. కానీ 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తే ఇతను కూడా ఐపీఎల్లో అద్దరు కొట్టేస్తాడు. ఈసారి యాక్షన్లో ఇతన్ని కొనడానికి కూడా చాలా టీంలు పోటీ పడతాయి. నెంబర్ 3 మిచెల్ మార్ష్. మార్ష్ కూడా స్పీడ్ బౌలింగ్ ఆల్రౌండర్. లాస్ట్ 3 సంవత్సరాలుగా ఢిల్లీకి ఆడుతున్నాడు. ఒక సంవత్సరం మంచిగా ఆడితే ఇంకో సంవత్సరం మంచిగా ఆడట్లేదు. ఇంకా 2024 ఐపీఎల్ అయితే స్టార్టింగ్ లో కొన్ని మ్యాచెస్ ఆడి వెళ్ళిపోయాడు. మెగాక్షన్ కి మార్ష్ ఖచ్చితంగా వస్తాడు. ఇతన్ని కొనడానికి కూడా చాలా టీంలు పోటీ పడతాయి. నెంబర్ 4 శార్దుల్ ఠాకూర్. శార్దుల్ ఠాకూర్ కూడా స్పీడ్ బౌలింగ్ ఆల్రౌండర్. మనోడికి ఐపీఎల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే లాస్ట్ 2 ఇయర్స్గా ఐపీఎల్లో పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. అయితే ఇతను మెగాక్షన్ తర్వాత ఢిల్లీ నుంచి కేకేఆర్ నుంచి చెన్నైకి వచ్చాడు. మరి ఈసారి మెగాక్షన్కి ఏ టీం కొంటుందన్నది చూడాలి. నెంబర్ 5 డారెల్ మిచెల్. మిచెల్ని సిఎస్కే 14 కోట్లు పెట్టి అయితే కొన్నారు. కానీ తను సిఎస్కేకి ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఒక మ్యాచ్ మంచిగా ఆడితే ఇంకో మ్యాచ్ మంచిగా ఆడట్లేదు. టోటల్గా ఒక మాటలో చెప్పాలి అంటే డారెల్ మిచెల్ని 14 కోట్లు పెట్టి కొనడం వేస్ట్ అని చెప్పాలి. అయితే ఈసారి యాక్షన్కి ఖచ్చితంగా డారెల్ మిచెల్ అయితే వస్తాడు. మనోడు స్పిన్నర్స్ని సూపర్గా ఆడతాడు. కాబట్టి ఇండియన్ పిచెస్లో మంచిగా సెట్ అవుతాడు. ఈసారి మెగాక్షన్లో ఇతన్ని కొనడానికి కూడా చాలా టీంలు పోటీ పడతాయి. నెంబర్ 6 రచిన్ రవీంద్ర. రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే మంచిగా ఆడాడు. 2024 ఐపీఎల్లో కూడా స్టార్టింగ్ మ్యాచెస్ పర్వాలేదనిపించాడు. కానీ సెకండ్ హాఫ్లో టోటల్ ఫెయిల్ అని చెప్పాలి. మరి ఈసారి యాక్షన్లో రచిన్ రవీంద్రాన్ని ఏ టీం కొంటారనేది చూడాలి. నెంబర్ 7 షారూక్ ఖాన్. షారూక్ ఖాన్ కూడా ఈ మధ్య మంచి ఆల్రౌండర్గా తయారయ్యాడు. ఫినిషింగ్ రోల్లో పెద్ద పెద్ద సిక్స్లు కొట్టడమే కాకుండా ఈ మధ్య స్పిన్ బౌలింగ్ కూడా చేస్తున్నాడు. అయితే ఈసారి యాక్షన్కి షారూక్ ఖాన్ మళ్ళీ వస్తాడు. మరి ఇతన్ని ఏ టీం కొట్టారన్నది చూడాలి. నెంబర్ 8 వాషింగ్టన్ సుందర్. ఇతను కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇంకా అలాగే యంగ్ టాలెంటెడ్ ప్లేయర్. ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన అనుభవం కూడా ఉంది. కానీ ఇతను కూడా లాస్ట్ 2 ఇయర్స్గా ఐపీఎల్లో పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. ఇతనికి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెల్లో కూడా ఛాన్సెస్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈసారి యాక్షన్కి వాషింగ్టన్ సుందరు 100% అయితే వస్తాడు. ఇతను కొనడానికి చాలా టీంలు అయితే పోటీ పడతాయి. మరి ఇతన్ని ఏ టీం కొంటే బాగుంటుంది అనుకుంటారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెంబర్ 9 వెంకటేష్ అయ్యర్. ఇతను 90% ఆక్షన్కి వస్తాడని నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. కేకేఆర్కి ఆల్రెడీ వెంకటేష్ అయ్యర్ కంటే మంచి క్వాలిటీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. కాబట్టి ఈసారి మెగా ఆక్షన్కి ఇతన్ని రిలీజ్ చేసేస్తారు. మనోడు కూడా మంచి స్పీడ్ బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పాలి. కానీ రీసెంట్గా పెద్దగా బౌలింగ్ అయితే చేయట్లేదు. బ్యాటింగ్లో మాత్రం అద్దరు కొట్టేస్తున్నాడు. కాబట్టి ఈసారి యాక్షన్కి ఇతను కొనడానికి చాలా టీంలు అయితే పోటీ పడతాయి. మరి ఇతన్ని ఏ టీం కొంటారన్నది చూడాలి. ఇంకా చివరిగా నెంబర్ 10 గ్లెన్ మ్యాక్స్వెల్. ఈ సంవత్సరం మ్యాక్స్వెల్ పర్ఫార్మెన్స్ మనందరికీ తెలిసిందే. బ్యాటింగ్ రావడం, అవుట్ అయిపోవడం, వెళ్ళిపోవడం. బౌలింగ్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేశాడు. టోటల్గా ఈ సంవత్సరం ఐపీఎల్ మొత్తంలో మ్యాక్స్వెల్ ఫెయిల్ అని చెప్పాలి. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం మ్యాక్స్వెల్ని మెగాక్షన్కి ఆర్సీబీ రిలీజ్ చేసేస్తారంట. మరి ఇతను యాక్షన్కి వస్తే చాలా టీంలు కొనడానికి పోటీ పడతారు. మెయిన్గా సిఎస్కే లాంటి టీంలకు ఇతను చాలా అవసరం. చూద్దాం మరి ఇతన్ని మెగాక్షన్లో ఏ టీం కొంటారన్నది. గైస్ ఇది వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఎలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.